అన్నా ఆగస్టు 15 చందా అన్న. లేవు లేవు. సరే అన్న. అన్న ఆగస్టు 15 చందా. ఆగస్టు 15 చందానా? డబ్బులు లేవమ్మా. సార్ చందా సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చందా ఏంటి? వినాయక చవితి చాలా రోజులు ఉందిగా. సార్ ఆగస్టు 15 చందా సార్. ఏ బాబు ఆగు. ఆగస్టు 15 చందా ఏంట్రా? ఇది కొత్త స్కామా? కాదు సార్, స్కామింగ్ కాదు సార్. స్కామ్ కాకపోతే సమాజ సేవ చేస్తున్నావు ఏంట్రా నువ్వు? నాతో రండి సార్. ఇటు చూడండి సార్. సార్ వీళ్ళ అబ్బాయి ఆర్మీలో దేశం కోసం ప్రాణాలు వదిలాడు. ప్రభుత్వం ఎదురుగా 5 ఎకరాల పొలం కూడా ఇచ్చింది సార్. మరి ఎందుకురా ఎలాగున్నాడు? మనలాంటి వాళ్ళ వల్లే సార్ ఆయన అలా అయిపోయాడు. నాకు అర్థం కాలేదు బాబు. ఇతనికి ఇచ్చిన పొలాన్ని కొంతమంది కబ్జా చేసి లాగేసుకున్నారు. అడ్డొచ్చిన భార్యని చంపేశారు. దాంతో ఇలా అయిపోయాడు ఆయనకు. మరి పోలీసులు ఊర్లో జనాలు ఏం చేస్తున్నారు? ఒక సైనికుడు యుద్ధంలో చనిపోతే స్ట్రాటజీ పెట్టే సమాధానం సార్ ఇది. అలాంటిది ఇంటి దగ్గర చనిపోతే పట్టించుకుంటారా? అతని కుటుంబం గురించి ఆలోచిస్తారా? అంత ఓపిక ఎవరికి సార్ ఇక్కడ? ఇప్పుడున్న యువత నీకులాగా ఆలోచిస్తే ఈ దేశం ఇప్పటికైనా బాగుపడిద్ది. ఇక నుండి ఈయన బాధ్యత నేను తీసుకుంటా. అందరూ మీలాగా ఆలోచించుంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడింది సార్. జై హింద్. Please subscribe to my channel.